ఇక రాజకీయాలు అన్నాక విమర్శలు ప్రతి విమర్శలు కామన్. కానీ మన నాయకులు విదేశీ గడ్డపై కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు. గతంలో మోదీ చేశారు, ఇప్పుడు రాహుల్ చేస్తూ ఉన్నారు. రాహుల్ అంటూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది అని చెప్పేసి. సో అంటే దీని మీద, ఈ వ్యాఖ్యల మీద భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకు విదేశీ నేలపై ఈ విమర్శలు అంటే ఏం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఇండియాలో ప్రతిపక్ష నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ, ఈయన కాంగ్రెస్ పార్టీ తరపున ఒక పెద్ద స్పోక్స్ పర్సన్. కాంగ్రెస్ పార్టీ ఈయన ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు ఈయన జర్మనీ విజిట్ చేస్తున్నారు. ఇండియాలో వింటర్ సెషన్ జరుగుతున్న సమయంలో ఆయన జర్మనీ విజిట్ చేసి, జర్మనీలో BMW అనే ఒక పెద్ద ఆటోమొబైల్ కంపెనీని విజిట్ చేసి అక్కడ ఒక మాట మాట్లాడారండి. గుర్తుపెట్టుకోవాలి, BMWలో ఆయన 450cc వెహికల్స్ నడుపుతూ ఆయన మాట్లాడింది ఏంటంటే, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డిక్లైన్ అవుతుంది. ఆయన అక్కడ విమర్శ చేయడం జరిగింది. ఇక జర్మన్ యూనివర్సిటీ, ఏది మ్యూనిచ్ యూనివర్సిటీలో, బెర్లిన్ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ ఆయన ఇంకొక మాట చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం క్షీణిస్తుంది, ఎక్కడికక్కడ కాషాయీకరణ జరుగుతుంది, RSS ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేయబడుతుంది, భారత రాజ్యాంగ ఐడియాలజీ లేదు, భారతదేశంలో ISI అంటే ఇండియన్ సైన్స్ కూడా RSS ఐడియాలజీ ప్రకారం నడుస్తుంది కానీ హేతుబద్ధంగా నడవడం లేదు, భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ వీటిలో ఫ్రాడ్ జరుగుతుంది అంటూ భారతదేశం మీద అటాక్ చేయడం జరిగింది. ఏది భారతదేశంలో, భారతదేశాన్ని రూల్ చేసే ప్రభుత్వం మీద, భారతదేశం మీద కాదు. తర్వాత భారతదేశంలో ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అని ED ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అదేవిధంగా CBIలు అవి ఎవరి మీద కేసు పెడతాయి అంటే కేవలం ప్రతిపక్ష పార్టీల మీద, లేకపోతే ప్రతిపక్ష పార్టీలకి ఫండింగ్ ఇస్తున్న, ఏదో ఎలక్షన్ ప్రకారం రూల్ ప్రకారం ఫండింగ్ ఇస్తున్న కంపెనీల మీద EDలు CBI కేసు పెడతాయి. అందుకు ఆయన ఇంకోటి ఎత్తి చూపారు. ఏమైతే చూపారు, అక్కడ బీజేపీ యొక్క ఎలక్షన్ నిధులు చూడండి, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నిధులు చూడాలి. ఎందుకంటే బీజేపీకే నిధులు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా నిధులు ఇస్తే వాళ్ళ మీద ED CBI కేసులు పెడతాయి. అందుకనే ఎప్పుడు ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష సపోర్టర్స్ మీద ED CBI కేసులు ఉన్నాయి అంటూ ఆయన చెబుతున్నారు. అంతేగాని బీజేపీకి సపోర్ట్గా ఉన్న ఎవరి మీద కేసులే, ఉన్న కేసులు కూడా తొలగిపోతున్నాయి. ఇదే పెద్ద ఉదాహరణ అంటూ ఆయన వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి భారతదేశంలో ప్రతిస్పందన ఎలా ఉందంటే, బీజేపీ ముఖ్యంగా ఈయన జార్జ్ సోరోస్ మనిషి, జార్జ్ సోరోస్ మద్దతుదారులను కలుస్తున్నారు, భారత వ్యతిరేకి, భారతదేశ ద్రోహి రాహుల్ గాంధీ. ఎందుకంటే విదేశీ నేల మీదకి వెళ్ళి భారతదేశాన్ని తోలనాడడం ఏంటి, భారతదేశాన్ని క్రిటిసైజ్ చేయడం ఏంటి, ఇవి బీజేపీ నుంచి వచ్చే పదాలు. కానీ ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ విధానం చూస్తే భారతదేశం 5వ అతిపెద్ద మ్యానుఫ్యాక్చరర్ అండి ఇండియా. అంటే తయారీ రంగంలో ప్రపంచంలో 5వ అతిపెద్ద తయారీదారు భారతదేశం. ఇది ప్రధాని మోడీ గారు చెప్పేది. మరి ఇక్కడ ఒక్క విషయాన్ని గ్రహించాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెరుగుతుంది కానీ గ్రోత్ రేట్ ఉంది, కానీ రాహుల్ గాంధీ గారు అన్నట్టు కాదు. కానీ ఒక్క విషయాన్ని గ్రహించాలి, చైనా అక్కడ 27% మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది వరల్డ్ అండి. చైనా ప్రపంచంలో తయారీ రంగంలో 27%కి ప్రాతినిధ్యం వహిస్తుంది, అమెరికా 15%. ఇండియా ఎంత? కేవలం 2.7%, చైనాలో 10% అంతే. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు పెరుగుతుందా తగ్గుతుందంటే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 145 కోట్ల మంది జనాభా ఉండి 900 మిలియన్ వర్క్ ఫోర్స్ ఉండి, ప్రపంచంలో చైనా కంటే ఎక్కువ వర్క్ ఫోర్స్ ఉండి, ఎంతో సహజ వనరులు ఉంటే ఈ దేశానికి మ్యానుఫ్యాక్చరింగ్ కేవలం 2.7%. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాంట్లో ఒకటే వార్తం ఉంది. అంటే భారతదేశానికి కావాల్సిన ఉన్న శక్తి సామర్థ్యం కంటే చాలా తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, కాబట్టి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కావాలి అని అక్కడ మాట్లాడడం జరిగింది. అంతేగాని మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో బీజేపీని అక్కడ తిట్టడం కట్ట కాదు. ఇండియా ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఇండియా వికసిత్ భారత్ అవ్వాలన్నా, మోడీ కోరుకుంటున్న వికసిత్ భారత్ అవ్వాలన్నా, డెవలప్డ్ ఎకానమీ అవ్వాలన్నా, చైనాతో సమృద్ధిగా అవ్వాలన్నా, మన భారతదేశంలో టెరిషరీ సెక్టార్, సర్వీసెస్ సెక్టార్ చేయలేదు, వ్యవసాయ రంగం, ప్రాథమిక రంగం చేయలేదు, కేవలం ఈ ఇండస్ట్రియల్ సెక్టార్, దట్టు మ్యానుఫ్యాక్చరింగ్ చెయ్యాలి. మరి మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అయిందంటే అవ్వలేదు. మన్మోహన్ పెట్టిన నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అంతగా ఫలాలు రాలేదు. ఇప్పుడు మోడీ పెట్టిన మేక్ ఇన్ ఇండియా నుంచి కూడా ఫలాలు రాలేదండి, ఏదో అభివృద్ధి చెందుతున్నాం అంతే. మరి చైనాతో సమానంగా అభివృద్ధి చెందామా, దీనిపై చర్చ అయితే చాలా జాగ్రత్తగా నడవాలి. ఈ ఒక్క విషయంలో రాహుల్ గాంధీ పాయింట్అవుట్ చేసింది మనం కన్స్ట్రక్టివ్గా, నిర్మాణాత్మకంగా తీసుకోవాలి. ఇక ఆయన చెప్పిన EDI CBI కేసులు ఎవరి మీద ఉన్నాయి ఇండియాలో, వాస్తవం ఏంటి అంటే, నిజంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుల మీద ఎక్కువ ఉంటాయి. అవసరమైతే చీఫ్ మినిస్టర్లు ఉన్నారు. మరి అధికార పార్టీకి సంబంధించిన చీఫ్ మినిస్టర్లు అన్యాయం చేయలేదా? ఇప్పుడు ఒడిశాలో బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ అక్కడ చాలా దారుణాలు జరుగుతున్నాయి.
ఎమ్మెల్యేలకు 3 రెట్లు శాలరీలు పెంచడం జరిగింది. మరి సాదాసీదా చీఫ్ మినిస్టర్ 3 రెట్లు శాలరీ ఒకసారి పెంచొచ్చా? ఎన్ని మైనింగ్ సంక్షోభాలు, ఎన్ని స్కామ్స్ వస్తున్నాయి. మరి ఒడిశాలో ఈడీఐ సిబిఐ ఎందుకు వెళ్ళడం లేదు? ఇలాంటి క్వశ్చన్. అంటే ఏంటి, సిబిఐ ఇప్పుడు ఈడీలు అపోజిషన్ మీదే అటాక్ చేస్తాయి. సుప్రీంకోర్టే చాలాసార్లు చెప్పింది, ఇది ప్రభుత్వం చేతిలో ఒక దండం కాదండి, ఇది కర్ర కాదు, ఇది భారత ప్రజాస్వామ్యాన్ని, భారతదేశం నుంచి కరప్షన్ నుంచి రక్షించే సంస్థలు అని చెప్పింది. మరి సిబిఐ ఈడీలు తప్పు చేస్తున్నాయి అంటే తప్పే చేస్తున్నాయి. ఇప్పటికీ వాటి స్వతంత్ర ప్రతిపత్తి లేదు, వాటి యొక్క తప్పు లేదు అని మనం చెప్పొచ్చండి. అదొకటి. ఇక రెండో విషయం, అపోజిషన్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ ఒక్క విషయం మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. భారతదేశం బయటికి వెళ్ళి విదేశీ నేలపై నుండి భారతదేశంలో ప్రజాస్వామ్య గొప్పతనాన్ని, భారత సంస్కృతి గొప్పతనాన్ని చెప్పాలి. చెబుతూ మాట్లాడాలి. అంతేగాని డైరెక్ట్గా భారతదేశంలో, ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఈయన పార్లమెంట్లో కూడా మాట్లాడొచ్చు, ఇండియాలో కూడా మాట్లాడొచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీని అరెస్ట్ చేసే యొక్క పరిస్థితి ఇక్కడ లేదు. ఏదో వెనిజులాలో, లేకపోతే రష్యాలో, లేకపోతే చైనాలో, నార్త్ కొరియాలో, లేదా ఇస్లామిక్ కంట్రీస్లో అక్కడికి వెళ్ళి ఆ దేశాలకి నాయకులకు ఉపదేశించడం కుదరదు. కానీ భారతదేశం ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డెమోక్రటిక్ కంట్రీ. రాహుల్ గాంధీ గారు ఇండియాలో, ఢిల్లీలో, ఇండియాలో ఏ మూల మీదైనా నిలబడి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకైనా నిలబడి వెళ్ళి ఇండియాలో ప్రజాస్వామ్యం మీద ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసే వెసులుబాటు ఉంది. కాబట్టి ఇలాంటి ప్రసంగాలు విదేశీ నేలపై కాకుండా ఇండియాలో ఇవ్వడం ఉత్తమంగా ఉంటుంది. అప్పుడు ఇలాంటి క్రిటిసిజం ఉండవు. ఎందుకంటే ఈ హ్యాస్ ది రైట్ టు క్రిటిసైజ్ ది గవర్నమెంట్. ఆయన బాధ్యత రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం భారత ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడమే ప్రతిపక్ష నాయకుడి యొక్క ముఖ్య విధి. ఎందుకంటే ఎవరు కరెక్ట్గా చేయరు, ఏ ప్రభుత్వం కూడా కరెక్ట్గా చేయదు. కాబట్టి అందువల్ల మోడీ కరెక్ట్గా ఉన్నారని కాదు, మోడీ ప్రభుత్వం దీన్ని క్రిటిసైజ్ చేయడానికి భారత పార్లమెంట్లో మాట్లాడవచ్చు, వింటర్ సెషన్ జరుగుతుంది, లేకపోతే ఇండియాలో ఎక్కడైనా మాట్లాడవచ్చు. దీనికి విదేశీ యూనివర్సిటీలు వేదికగా చేసుకోకూడదు. అది కూడా యూరోపే మనల్ని పరిపాలించింది, మనల్ని ఎప్పుడు విడిపోవాలని కోరుకుంటారు. కాబట్టి ఆయన అక్కడ చేయకపోతే ఇండియాలో బీజేపీ కూడా ఏమీ మాట్లాడే పరిస్థితి ఇక్కడ ఉండదు. ఆయన చేయకూడదు. ఎందుకంటే భారతదేశం రైజ్ అవుతుంది, ఇండియా ఈజ్ రైజింగ్, ఇండియన్ కల్చర్ ఈజ్ రైజింగ్, ఇట్ ఈస్ ఫైండింగ్ ఇట్స్ రిసర్జెన్స్. 2047కి తిరుగు లేకుండా ప్రపంచంలో సూపర్ పవర్ అవుతుంది. ఇలాంటి టైంలో భారత సంస్కృతిని, పునరుజ్జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. భారత ప్రజాస్వామ్యం వేరు, వెస్టర్న్ ప్రజాస్వామ్యాలు వేరు. భారతదేశం అంతా డిఫరెంట్, ఇది వైవిధ్యభరితం, ఇది మినియేచర్ ఆఫ్ ది వరల్డ్. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు భారతదేశం కోసం మాట్లాడేటప్పుడు బయట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కాకపోతే ఆయన మాట్లాడిన దాంట్లో అన్ని తప్పులే. మ్యానుఫ్యాక్చరింగ్ మాట్లాడింది ఆయనది ఉంది, సిబిఐ ఈడీ మాట్లాడింది ఉంది, ప్రజాస్వామ్యం మీద మాట్లాడింది కరెక్టే. కానీ ఆయన మాట్లాడిన ప్లేస్ మాత్రం కరెక్ట్ కాదు.